హలో, అవును నేనే. ఏంటి, బావకి యాక్సిడెంట్ అయిందా? డాక్టర్ గారు, మా అబ్బాయికి నథింగ్ టు వరీ. గండం గడిచిపోయింది. అతని గ్రూప్ బ్లడ్ మా బ్లడ్ బ్యాంక్లో కానీ మీ ఎవరి దగ్గర కానీ లేకపోవడంతో కొంచెం గాబరాపడ్డాను. ఒక స్టేజ్లో అయితే అతని ప్రాణానికే ముప్పు అనుకున్నాను. కానీ దేవుని దయ వల్ల ఆఖరి క్షణంలో ఆ ప్రమాదం తప్పిపోయింది. నథింగ్ టు వరీ, నథింగ్ టు వరీ. ఏమిటిది? నేను పక్కనున్నది ఎందుకు? అని లేపొచ్చుగా. నీ ఒళ్ళెంత వేడిగా ఉందంటే జ్వరం వచ్చిందా? హాస్పిటల్లో ఉన్నంత మాత్రాన అందరూ పేషెంట్స్ కాదు. నువ్వురా. అవునులే, రాత్రి వాళ్ళ నిద్రాహారాలు మరి నాకు సేవ చేస్తూ కూర్చుంటే జ్వరం నాకేమవుతుంది? నా మాట అలా ఉంచు, ముందు నుంచి పడుకో. వెరీ వెరీ హ్యాపీ న్యూస్ రా అబ్బాయి. డాక్టర్ రేపే డిశ్చార్జ్ అయిపోతున్నాడు. డాక్టర్ డిశ్చార్జ్ అయితే ఆసుపత్రి ఎవరు చూస్తారండి? మీరా నేనా? డిశ్చార్జ్ అయ్యేది అబ్బాయి గారండి. సారీ, రేపే నువ్వు ఇంటికి వచ్చేస్తున్నావురా. నా సంగతి అలా ఉంచి ముందు హాస్పిటల్ డ్యూటీ నుంచి ఈ నర్సమ్మని డిశ్చార్జ్ చేయించండి. ఏమిటి ఏమిటి వీడు అంటున్నది? ఏం లేదు మావయ్య, నా ఒళ్ళు కాస్త వేడిగా ఉండడంతో గాబరా పడిపోయాడు బావా. వేడి ఎక్కడుందిరా, ఒళ్ళు చల్లగా మంచులా ఉంటాను. నా ఒళ్ళు కాదు నాన్న, శ్రీదేవి ఒళ్ళు. ఓ అయ్యయ్యో, కొత్త వేడేమిట్రా, నుదురు నిప్పులు కుంపట్లా మండిపోతుంటాను. అమ్మాయిని డాక్టర్ దగ్గర తీసుకెళ్లి ఇంజెక్షన్ ఇప్పిస్తాను. రేపు వచ్చి నేను తీసుకెళ్తాను రా అమ్మా. ఇవిగోండి టాబ్లెట్స్. నాకేం పర్వాలేదు, ఐఎమ్ ఆల్ రైట్. అది కాదండి. అవునండి, మిమ్మల్ని రక్షించుకోవడం కోసం 2 బాటిల్స్ రక్తం ఇచ్చారు. శ్రీదేవి నా కోసం రక్తం దానం చేసిందా? అవునండి, అందుకే అమ్మగారు అంత నీరసంగా ఉన్నారు. ఈ టాబ్లెట్స్ ఆమె కోసమే. రాత్రింపగలు నువ్వు ఒక్కతివే వాడి దగ్గర కాపలా ఉంటే నీ ఆరోగ్యం చెడుతుందని నేను ఎన్నోసార్లు చెప్పాను. నీ మొండితనం నీదే గాని నా మాట వినిపించుకున్నావా? ఇప్పుడు చూడు జ్వరం ఎలా ముంచుకొచ్చిందో. ఉండు, కాసిని బార్లీ కాచి తెస్తాను. అన్నపూర్ణ, అబ్బాయి వచ్చేసాడు. వచ్చావా బాబు? ఇన్నాళ్ళు నువ్వు లేని ఈ ఇల్లు దీపం లేని కొంపలా ఉంది. నువ్వు వచ్చావు, మళ్ళీ ఈ ఇంటికి మా కంటికి వెలుగు వచ్చింది. అమ్మా, శ్రీదేవి జ్వరం తగ్గిందా? జ్వరం ఏమీ తగ్గలేదు బాబు. ఎంత చెప్పినా వినకుండా గుడికి వెళ్ళింది. గుడికి? ఏ వర్షంలోనూ? నువ్వు పూర్తిగా కోలుకొని ఇంటికొచ్చిన రోజున గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తానని ఆ స్వామికి మొక్కుకుందిట పిచ్చి పిల్ల. రాజా, ఎక్కడికి రా? రాజా,
బావా నువ్వా? నేనే. నీ రక్తంతో బ్రతికి బయటపడ్డాను. అవే మాటలు బావా. మనకున్నదిచ్చి మరో మనిషిని రక్షించుకోవడంలో గొప్పే ఉంది. శ్రీదేవి, అంత గాలివాన్లో జ్వరంతో ఉన్న నువ్వు ఎందుకు అలా ప్రదక్షిణలు చేశావు? నా ఆనందం కోసం. ప్రదక్షిణాలు చేయడం నీకు ఆనందమా? నా బావ ఆరోగ్యమే నాకు ఆనందం. అల్లరిగా చిలిపిగా గొడవ చేసే నీలో ఎంత గొప్ప మనసు ఉంటుందని తెలుసుకోలేకపోయింది శ్రీదేవి. ఏ ఆడదాని మనసు ఏ మగాడు పూర్తిగా తెలుసుకోలేడు బావా ఏనాడు. కానీ ఈనాడు నేను తెలుసుకోగలిగాను. శ్రీదేవి, ఒక్క మాట అడిగినా? అడుగు బావా. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఒకప్పుడు ఈ మాట అడిగి ఉంటే ఎందుకు చేసుకోను? నేను కాక నిన్నెవరు చేసుకుంటారని దెబ్బలాడేదాన్ని. కానీ ఇప్పుడు అలా చేయలేను. ఎందుకో తెలుసా? నీ కోసం తపన పడ్డ నాకు ఏదో ఉపకారం చేయాలని అలా అడుగుతున్నావు. రాత్రి పౌలు కష్టపడ్డాను కనుక సానుభూతితో అలా అడుగుతున్నావు. నాకు కావాల్సింది జాలి, కరుణ, కనికరం కాదు బావా. ప్రేమ, అనురాగం, మనసులో చోటు. అవి లేనప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఒక్కవేళ చేసుకున్నా కలిసి బ్రతకలేను. శ్రీదేవి, ఇప్పుడు నువ్వు ఆ మాట అన్నావంటే నేను బ్రతకలేను. శ్రీదేవి, ఇప్పుడు నా గుండెలో ఉన్నది నీ మీద అనురాగం. ఇప్పుడు నా అణువణువులో ఉన్నది నీ మీద ప్రేమ. ఇప్పుడు నా మనసులో చోటు ఉన్నది నీ ఒక్కదానికే. నీ ఒక్కదానికే శ్రీదేవి. శ్రీదేవి, నన్ను పెళ్లి చేసుకుంటావా? కాదు, మనం పెళ్లి చేసుకుని తీరాలి.